సజ్జల రామకృష్ణారెడ్డి వార్డు మెంబర్ కంటే ఎక్కువ, సర్పంచ్ కంటే తక్కువ. నీ పేరు సజ్జల రామకృష్ణారెడ్డి కాదు, గజ్జల రామకృష్ణారెడ్డి. గజ్జల గల్గల్ అంటే ఏదో రామకృష్ణారెడ్డి. అలాంటి రామకృష్ణారెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి వ్యంగ్యంగా మాట్లాడతారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు బ్యాక్ ఆఫీసులో కూర్చొని మీ యొక్క రాయబారాలు, మీ యొక్క అక్రమ దందాలు, అలాగే మీరు చేసిన తప్పులు 5 సంవత్సరాల్లో మర్చిపోలే స్వామి. త్వరలోనే మీవి కూడా అన్ని బయటకు వస్తాయి. ఎవరెవరు ఇంకా మా నెంబర్ రాలేదే, కబ్ హమారా నెంబర్ ఆయాగాని వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరి నెంబర్లు కూడా వస్తాయి. ఎక్కడ ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొట్టినా మేము సహనంగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు చంపినా గమ్మునున్నాం. పేద ప్రజల రక్తం దాగినా గమ్మునున్నాం. ఈరోజు సాక్షాత్తు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని సుమారు 54 రోజులు జైల్లో వేశారు. మీకు సిగ్గు శరం ఉంటే నిన్నటి రోజు అంటే ఫిబ్రవరి 1వ తారీఖున ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో మీరు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా నిర్బంధించారో అదే కేసులో తెల్ల పేపర్ లాగా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన అభియోగాలు తప్పులు, అన్ని తప్పు అని చెప్పి అభియోగాలన్నీ పక్కలకి పెట్టేసి ఈరోజు తెల్ల పేపర్ లాగా బయటికి రావడం జరిగింది. మాలో సహనం కోల్పోయే పరిస్థితి మీరు తీసుకొని రావద్దండి. సంబరాల రాంబాబుకు, అలాగే లిగ్గర్ రమేష్ కు, అలాగే గజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇలాంటి ఎవరైతే మీడియాకి ఎక్కి పిచ్చి కుక్కల్లాగా వాగుతున్నారో వాళ్ళందరికీ ఖబర్దార్ అని చెప్తున్నాం. ఇలాంటి చర్యలు మళ్ళీ చేస్తే ఎక్కడైతే మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారో అక్కడికే వచ్చి తగిన బుద్ధి చెప్పేదానికి తెలుగుదేశం పార్టీ 1,20,00,000 సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీ, 1,20,00,000 మంది ట్రూప్. భారతదేశానికి ఎంత సైన్యం ఉందో తెలుగుదేశం పార్టీకి అంత కార్యకర్తల బలం ఉంది.